గారికి వందనాలండి. ఆనంద కుమారి గారు గొల్లగూడెం తల్లి గారు, మా తల్లి గారు 2-3 సాక్ష్యాలు కలిగి ఉన్నారండి. మొదటి సాక్ష్యము మరి వాళ్ళ ఆయన గారికి విపరీతముగా కాలు వాసిపోయిందంటండి. వాళ్ళ తల్లి గారు మందిరానికి వస్తుంటే ఆయన తిడుతూ ఉండేవారంట, ఎందుకు వెళ్తున్నామని వెళ్ళించేవారు కాదంటండి. మరి ఒక రోజు ఆయన మరి చాలా విపరీతమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటండి. మరి అప్పుడు అర్ధరాత్రిగా సమయంలో కాలు వాసిపోయి ఆయన చాలా విపరీతంగా బాధపడుతున్నప్పుడు నా దేవుడు గొప్ప దేవుడు అని యెహోవా జల ప్రార్థన మందిరం తైలం ఒళ్ళంతా రాసిందంటండి. ఒళ్ళంతా రాసి మరి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు అయితే ఆపరేషన్ చేయాలన్నారంటండి కాలుకి. ప్రభా మరలా డాక్టర్లు ఆపరేషన్ పడకూడదు తండ్రి, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, అతనే తైలం రాయమనాలి ప్రభా, నన్ను సాక్షిగా ఉంచు ప్రభా అని ఆ తల్లి గారు ఎంతగానో ప్రార్థన చేసుకున్నారంటండి. మరి తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి ఏ డాక్టర్లు అయితే ఆపరేషన్ పడద్దన్నారు, డాక్టర్లు ఆపరేషన్ అవసరం లేదని ఇంటికి పంపించారు. తైలం రాయద్దనేవాడు ఇప్పుడు రోజు తైలం రాయించుకుంటున్నారంటే. మరి అలాగే మరి మనవరాలకి డేట్ కంప్లైంట్ ఉండేదంటండి. మరి 5 నెలలకి డేట్ వచ్చేది కాదంట. మరి వాళ్ళ మనవరాలకి డైలీ మరి రోజు సాయంత్రం మాటలు తైలం వాటిలో పోసి పట్టిస్తుండగా ఇప్పుడు నార్మల్ గానే డేట్స్ వస్తున్నాయి అంటే. అలాగే మరి వాళ్ళ మనవడికి ప్లేట్లెట్స్ పడిపోయినట్టండి. ప్లేట్లెట్స్ పెరిగితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నారంట. ప్లేట్లెట్స్ పెరిగినాయి అంటండి. మరి దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో చేశాడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు సాక్ష్యం దీవించిన